హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుల్లితెర ముచ్చట్లు. ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ గురించి మాట్లాడుకుందాం. అయితే సత్యభామ సీరియల్లో ఈరోజు సత్య వచ్చేసేసి స్టార్టింగే సత్య పిల్లల గురించి అయితే టాపిక్లు వేస్తుంది. అంటే వారసత్వం గురించి అట్లా ఇట్లా అయితే సత్య అడుగుతుంది, మనోళ్ళకి మనోరాలకి సమాన ఆస్తి ఉంటుంది అది ఇది అని అడిగితే భైరవి అంటుంది, ముందు నువ్వు పిల్లల్ని కను తర్వాత చూద్దాం అన్నట్లు చెప్తుంది. అయితే బామ్మ ఉంటుంది కదా, బామ్మ చెప్తుంది సరేలేవే కంటారు, ఊరికి తను ఏదో జోక్గా అంటుంది అది ఇది అని చెప్పేసి. అంటే అప్పుడు వీళ్ళు పెద్ద కొడుకు వీళ్ళందరూ అంటారు, పుట్టక ముందే అప్పుడే పుల్లలు పెట్టడానికి మాట్లాడుతున్నట్టుంది అది ఇది అని అంటేను, లేదు నేను ఆస్తి పొలాల గురించి అనలేదు, తాత ప్రేమ గురించి అన్నాను అని చెప్తుంది. అయితే అక్కడితోటి సత్యవాలది అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే హర్ష మైత్రిని తీసుకొని మైత్రి వాళ్ళ ఫ్రెండ్ సంగీత దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే హర్ష ఉన్నంతసేపు కొంచెం డల్గానే నటిస్తుంది. హర్ష వెళ్ళిపోయిన తర్వాత తన సంగీతతో చెప్తుంది, నేను ఎలా అయినా హర్షాన్ని దక్కించుకోవడానికే ఇలా చేస్తున్నాను, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసేసి అందుకనే హర్షకి క్లోజ్ అవుతున్నాను, నందిని వెళ్ళిపోయిన తర్వాత ఎలా అయినా హర్షాన్ని దక్కించుకుంటాను అది ఇదని చెప్పి అయితే సంగీతకి చెప్తుంది. తర్వాత సత్య వచ్చేసేసి అదే పెద్ద రుద్ర భార్య ఉంది కదా, ఆమెతోటి చెప్తుంటే ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ కొనిచ్చిన చీరలు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. అంటే ఎప్పుడు పట్టించుకోడు కదా, అలాంటి ప్రెగ్నెన్సీయే తీపించాలనుకున్న అతను సీమంతానికి చీరలు అది ఇది చెప్తున్నా అని కొంచెము హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈలోపు సత్య వచ్చేసి కొంచెము తనకి పాజిటివ్గానే చెప్తుంది, అంటే మనం ఎంతకాలం ఇలా బతకాలి ఇట్లా వాళ్ళ కింద అది ఇది అనేది చెప్తుంది. తర్వాత క్రిష్ ఫ్రెండ్ ఇద్దరు సత్య డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవడానికి వెళ్తారు. అయితే సత్య డేట్ ఆఫ్ బర్త్ని ఈరోజు ఎపిసోడ్లో కనుక్కుంటాడు. 20th సంథింగ్ మా డేటు ఇయర్ చెప్పేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందంటే హర్ష మైత్రిని తీసుకొని బయటికి వెళ్ళాడు కదా, మళ్ళీ మైత్రిని తీసుకొని రిటర్న్ ఇంటికి వస్తాడు. ఈ లోపల అందరూ హాల్లో ఉంటారు. నందిని అయితే మళ్ళీ ఫైర్ అయిపోతుంది. ఇంకా రేపటి ఎపిసోడు గురించి తర్వాత మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.